ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుకోవడానికి, ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. మరో నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. గడిచిన వారమంతా, గడిచిన దినమంతా కూడా కాపాడి క్షేమంగా ఈ ఉదయకాలంలో సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ఈ మాటలు ప్రభువైన యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాటలు. సమరయ స్త్రీ సమరయ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ కదా. ఆమె అంటున్నది, నీవు ప్రవక్తవు, ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పారు కదా. ఆమెతో చెప్పినప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఉండగా కాన్వర్జేషన్లో నీ పెనిమిటిని తీసుకురమ్మని ఆమెతో చెప్పినప్పుడు, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అని చెప్పినప్పుడు యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవు అని గ్రహిస్తున్నాను. అయితే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు అని చెప్తుంది. అంటే సమరయులకు ఇశ్రాయేలీయులకు భేదాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి ఆరాధన తత్వం వేరు. ఎందుకంటే రాజైన సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజులు కొంతమంది విడిపోవడం జరిగింది. మరి ఒక రాజు ఏం చేశాడంటే, సమరయులు అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే యెరూషలేంలో ఆరాధించడానికి వెళ్ళొద్దు అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల వాళ్ళు యెరూషలేంకు వెళ్ళడం మానేశారు. ఆ తర్వాత వాళ్ళు కొంచెం విగ్రహారాధన కూడా చేస్తూ వచ్చారు. ఆ విధంగా మరి ఒక విధమైన చెడిపోయిన ప్రవర్తన వచ్చేసింది సమరయులలో ప్రత్యేకంగా. అందుకే ఈ యూదులు వాళ్ళతో కలవరు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళతో సాంగత్యం చేయరు. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, ఆయన వాళ్ళతో తిరిగి సాన్నిహిత్యం పెంచుకొని వాళ్లకు కూడా దేవుని గురించి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరి రక్షణ ఇవన్నీ కూడా తెలియజెప్పాలనుకున్నాడు. ఆయన ఒక సువార్త చెప్పాలని అనుకున్నాడు. అందుకే ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా. అయితే ఆమెకు ఉన్న నాలెడ్జ్ ప్రకారము వాళ్ళకున్నది 5 గ్రంథాలే, పంచగ్రంథాలు అంటారు కదా, కాండములు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవి మాత్రమే వాళ్ళకున్నాయి. అది మాత్రమే వాళ్ళు చదువుతారు. మిగతా గ్రంథము వారికి తెలియదు. కనుక వారి యొక్క ఆలోచన అంతా కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్తో ఉందన్నమాట. వాళ్ళు అనుకుంటున్నారు, మేమైతే ఈ పర్వతం మీదనే ఆరాధిస్తున్నాం, కానీ మీరు చెప్పేది ఏంటంటే యెరూషలేంలో ఆరాధించాలని చెప్తూ ఉన్నారు కదా అని చెప్తే, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతం మీద కానీ యెరూషలేంలో కానీ ఎవరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, ఎందుకంటే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండే కలుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. ఎంత బాగా చెప్తున్నాడు కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఎవ్వరు కూడా ప్రత్యేకంగా ఒక స్థలంలో ఆరాధించరు, తండ్రిని ఎక్కడైనా ఆరాధిస్తారనమాట. అంటే ఒక స్థలంలోనే, ఈ పర్వతం మీదనా లేకపోతే ఒక ఆలయంలోనైనా అక్కడ కాదు, కానీ అందరు ఎక్కడైనా ఆరాధిస్తారు. ఎందుకంటే మీకు తెలియడం లేదు, మీరేం ఆరాధిస్తున్నారో మీకు తెలియడం లేదు, కానీ మేమేం ఆరాధిస్తున్నామో మాకు తెలుసు. కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము, రక్షణ యూదులలో నుంచే వస్తుంది. అంటే యూదులలో నుంచే, యూద వంశంలోనే కదా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టారు. ఆయన ద్వారానే రక్షణ ఈ లోకానికి వస్తుంది. ఆయన నీ కొరకు నా కొరకు మరణించడం ద్వారానే, ఆయన బలియాగం ద్వారానే మనకు రక్షణ వస్తుంది. ఈ విషయము ఆయన ఆమెకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాడు అనమాట.
ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తారో వారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధిస్తారు. అంటే నువ్వు ఒక ఆలయానికి వెళ్తావా, లేకపోతే ఒక పర్వతం మీదకి వెళ్తావా, అది కాదు ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ప్రస్తుతం కూడా మన మన కాలంలో ఇప్పుడు మనకు చాలా బాగా తెలుసు ఆరాధన చేయాలి అని తెలుసు. అయితే కొన్ని కొంతమంది ఎలా చేస్తారంటే ఆచారబద్ధంగా చేస్తారు. ఆచారబద్ధంగా అంటే ఇదిగో ఇలాగా ఈ పద్ధతిలో చేయాలి ఇలాంటి ఒక ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారము చేస్తూ వచ్చేది అది నిజమైన ఆరాధన కాదు. ఎందుకంటే ఆరాధన అనేది ఎలా ఉండాలి అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. యథార్థంగా ఎవరైతే ఆరాధిస్తారో వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తండ్రి కోరుకుంటున్నాడు అదే. మనం మన ఇష్ట ప్రకారంగా చేసేది కాదు, కానీ తండ్రి కోరుకునేది ఎటువంటి ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యంతోనూ చేసే ఆరాధన. ఏంటి సత్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, ఆయన నీ కొరకు నా కొరకు మరణించడం, అది తెలుసుకోవడమే సత్యం. ఆ సత్యము తెలుసుకొని తర్వాతనే మనం ఆరాధించగలం. ఎప్పుడైతే మనము నిజమైనటువంటిది ఏంటో అది తెలుసుకుంటేనే కదా మనము దాని గొప్పతనాన్ని మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభు చెప్తున్నారు, మనము ఆరాధించినప్పుడు ఎలాగ ఆరాధించాలంట, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కొన్ని సింబాలిక్గా చేసే యాక్షన్స్ కానీ, లేకపోతే ఆచారాలు కానీ, ఒక పద్ధతులు కానీ, లేకపోతే ఈ మనం చేసే కొన్ని పనులు, ఏవైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, లేకపోతే బాగా ఎమోషనల్గా బయటపడడం కానీ, ఇలాంటివన్నీ వాటి వలన మనం నిజంగా ఆరాధించటం లేదు. కానీ దేవుడు మన నుంచి ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడంటే ఆయన మన హృదయంను చూస్తున్నాడు. మన హృదయం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆ హృదయంలో పరిశుద్ధత ఉంటూ మనము పూర్తిగా ఆరాధన నింపుకోవాలి. ఆయన అంటే ఆరాధనను నింపుకోవాలి. మనం ఎప్పుడు ఆరాధనను నింపుకోగలుగుతామంటే ఎప్పుడైతే మనము ఆయన పైన మాత్రమే ఆధారపడతామో, ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటామో, మనలో కంప్లీట్గా దీనత్వము అంటే ఏమాత్రం గర్వం అనేది లేకుండా, మన హోదా, మన పరిస్థితి, మన యొక్క గొప్పతనము, మన ఐశ్వర్యము, మనకున్నటువంటి ఇండ్లు, మనకున్నటువంటి కార్లు, అవి కాదు ఆయనకు కనిపించేలా మనం చేస్తున్నామేమో, మనము అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నామేమో, అది దేవునికి ఇష్టం లేదు. ఆయన మనల్ని కంప్లీట్గా హ్యూమిలిటీతో ఉండమని కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆరాధనతో నిండిన హృదయమును దేవుడు చూస్తున్నాడు. మరి అలాంటి ఆరాధన కలిగిన హృదయం మనకున్నదా? మనం ఒకసారి చూసుకోవాలి. దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఆత్మ అన్న విషయం మనం గ్రహించాలి. ఆయన ఈ లోకంలో మనిషిని తన స్వరూపంలో నిర్మించాడు. కాబట్టి మన యొక్క లోపల ఉన్నటువంటి మన యొక్క సోల్ అనేది ఏదైతే ఉన్నదో అది దేవుని యొక్క మానవుని యొక్క స్పిరిట్ ఉంది మనలో. అయినప్పటికీ కూడా అది దేవుని యొక్క ఆత్మతో కనెక్షన్ కలిగి ఉండాలని దేవుడు అలాంటి ఆత్మను మనలో పెట్టాడు. కాబట్టి మనము ఆ ఆత్మతో ఆయనకు అనుసంధానం కావాలి. అనుసంధానమై మనము ఆయనను సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆదామును ఆయన మొట్టమొదట సృజించి ఏదెను తోటలో పెట్టినప్పుడు ఆయన ప్రతిరోజు చల్లపూటన వచ్చి ఆదాముతో సమయం గడిపి వెళ్ళేవాడు. అయితే మరి అలాంటి ఆ సాన్నిహిత్యాన్ని ఆది మానవుడు పోగొట్టుకున్నాడు. దానిని తిరిగి దేవునికి మనకు కనెక్షన్ మళ్ళీ తిరిగి అన్యోన్యంగా తీసుకురావడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు
మరణించాడు. ఆయన ద్వారా మనకు తండ్రి అయినటువంటి దేవునితో సమాధానం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆయనతో మనం నిత్యము సహవాసం కలిగి ఉండడానికి ఒక యాక్సెస్ని దేవుడు ఏర్పరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చివరి 18వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు దేవుణ్ణి బయలుపరుస్తూ ఉన్నాడు. అంతవరకు మనకు తెలియదు, మనం అంటే గ్రహించటం లేదు. కానీ అంతవరకు దేవుడంటే చాలా భయము. ఇప్పుడు కూడా భయమే. భయం అంటే భయభక్తులు కలిగి ఉండవలసిందే. కానీ మన భయభక్తులు అన్నీ కూడా పాత నిబంధన కాలంలో అసలు ఎంట్రీనే లేదు. ఆలయంలోనికి మనకు ఎంట్రీనే లేదు. సాధారణ మనుషులకు ఎవరికి కూడా ఎంట్రీ లేదు. అలాంటి పరిస్థితి. కేవలం ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి. కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాక ఎప్పుడైతే ఆయన శిలువ మీద మరణించాడో ఆ దినమే ఒక అడ్డుతెర ఏదైతే ఉందో ప్రధాన అంతర్భాగంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి మనకు ఉండేటువంటి మధ్యలో ఉన్నటువంటి పెద్ద తెర, బలమైన తెర అది. ఆ బలమైన తెర చిరిగిపోయింది. చిరిగిపోవడం ద్వారా మనకు దేవునికి ఒక అనుసంధానం, మనం వెళ్ళడానికి ఒక దారి ఏర్పడింది. ఆయన మనకు దేవుణ్ణి కనపరిచాడు. ఎలా కనపరిచాడు అంటే ఆయన కృప, దేవుని యొక్క కృపను ఆయన కనపరిచాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో కనపరిచాడు. ఆయన ఎంత చక్కగా మరి మనకు తెలియపరిచాడంటే, మనకు ఆయనకు మధ్యలో ఉన్నటువంటి ఆ ముసుగు ఏదైతే ఉందో, ఆ తెర ఏదైతే ఉందో అదంతా కూడా తొలగించేసి దేవుడు ఎంత గొప్పవాడు మనకు చూపించేలాగా ఆయన మనకు తండ్రి అని, ఆయన మనకు ప్రభు అని, ఆయన మనకు సమకూర్చేవాడు, మనకు సమాధానకర్త, ఆయన మనల్ని బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, సహాయపడేవాడు, ఆయనే మనకు కాపరి, ఆయనే మనకు ఒక షీల్డ్గా ఉన్నాడు, మనకు మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు అని సమస్తమును కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించాడు. ఆ విధంగా చూపించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును మనకు దగ్గర చేశాడు. మరి మనము ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. దేవుడు ఆత్మ, మరి మనమైతే శరీరం కలిగి ఉన్నాము. అంటే మనలో మాంసం ఉంది, మరి రక్తం ఉంది. ఈ విధమైనటువంటి జీవితం, శారీరక జీవితం కలిగి మనం ఉన్నాము. కానీ దేవుడైతే తను ఒక మానవునిలాగా లేడు కనుక, ఆత్మ కనుక ఆయన ఎక్కడైనా సంచరిస్తాడు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన సర్వవ్యాపి, సమస్త ప్రదేశాలలో ఆయన ఉంటాడు. ఈ నిమిషంలో నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు. ఇంకెంతమంది పిలిచినా అందరి దగ్గరికి వెళ్తాడు. ఆయన తనల్ని తాను కంట్రోల్ అంటే లిమిట్ చేసుకోలేదు. తనకు సరిహద్దులు అంటూ లేవు. అంత సమస్తము ఆయన చేతిలోనే ఉన్నది. నీ యొక్క చేతి పనులు అంటే నీ యొక్క కార్యాలు, నేను దేవుని కొరకు ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను, ఇలాంటి సేవ, ఇలాంటి మినిస్ట్రీ చేస్తున్నాను అని నువ్వు ఎంత చెప్పి ఎంత చేసినా కూడా ఆయన చూసేది మాత్రం నీ హృదయాన్నే. నువ్వే మోటివ్తో చేస్తున్నావు, నువ్వు చేసే సేవ ఎలాంటిది, నీ సేవలో నీకు ధనాపేక్ష ఏమైనా ఉన్నదా, లేకపోతే కీర్తికాంక్ష ఏమైనా ఉన్నదా, లేకపోతే ఇంకేదో ఉన్నదా? అలాంటిది ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. మనం ఎంత గొప్ప సేవ చేసినా ప్రతి సేవలో కూడా మనము కేవలం దేవునికి మాత్రమే మహిమను ఆపాదించేవారిగా ఉండాలి, దేవుణ్ణి మాత్రమే మహిమపరిచేలాగా ఉండాలి. కానీ ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు కదా. మన హృదయంలో కల్మషం ఉన్నట్లయితే ఆయన మన యొక్క సేవను యాక్సెప్ట్ చేయడు, నువ్వెంత గొప్ప సేవకునివైనా సరే. అందుకే మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో అది తెలుసుకోవాలి. మనల్ని దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు అన్న విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. మనము మన యొక్క కార్యాలతో, మన ధర్మ కార్యాలతో, లేకపోతే మనము దేవునికి ఇచ్చే కానుకలతో, లేకపోతే ఏదో గొప్ప గొప్ప సేవ, మరి పేదలకు డబ్బులు పంచడము, లేకపోతే అన్నదానం చేయడము, వస్త్రాలు పంచడము, ఇలాంటివన్నీ చేసి ఎన్నో చేస్తున్నాం మేము అని చెప్పుకోవడం వల్ల మనము దేవుణ్ణి ఇంప్రెస్ చేయలేము. ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి తలంపు ఉన్నది ఆయన చూస్తున్నాడు. కనుక మనము మన జవాబుదారీ తనమంతా కూడా
మన హృదయంలో దేవుని పట్ల మనకున్నటువంటి ఆ గొప్ప ప్రేమ ఉందా, లేకపోతే ఆరాధన ఉందా, లేకపోతే ఆయన పట్ల ఎలాంటి భావంతో మనం ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో మనం తెలుసుకోవాలి. పరిశుద్ధుడుగా మానవ శరీరాకారం ధరించి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన బలియాగం ద్వారా మనకు గొప్ప రక్షణ వచ్చింది. ఆయన పునరుత్థానుడైపోయిన ఆరోహణమై మరి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత ఆయన మరి ఒక పరిశుద్ధ ఆత్మను మనకు పంపించాడు కదా. మనలో ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా మనము దేవునికి ఇంకా ఇంకా సన్నిహితంగా రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మ ద్వారా, మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా మనము మన సృష్టికర్త అయినటువంటి దేవునితో మనం నిత్యము సమాధానం కలిగి, నిత్యము సహవాసం కలిగి ఉండడానికి మనకు ఎంతగానో సహాయపడుతుంది. దేవుడు ఆత్మయే ఉన్నాడు కదా. కాబట్టి మనమంతా కూడా ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆరాధించాలి. ఇది ఏ ఏ విధమైనటువంటి ఇక వేరే మార్గం లేదు. దేవుని ఆరాధించడం అంటే మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి ఎక్కడ కూడా సెల్ఫిష్ మోటివ్ ఉండకూడదు. ఎక్కడ మన యొక్క మతపరమైనటువంటి గర్వం ఉండకూడదు. మనలో వేషధారణ ఉండకూడదు. మనలో ఎలాంటి మన హోదా చూపించాలని అలాంటి పరిస్థితి అస్సలు కూడా ఉండకూడదు. కాబట్టి మనలో ఏమైనా ఆచారాలు ఉన్నాయా, అలవాట్లు ఉన్నాయా, అవన్నీ ఏమీ పనికిరావు. ఇదిగో ఇలా చేస్తేనే దేవుడు ప్రార్థన వింటాడు, ఇదిగో ఇలా చేస్తేనే, ఇదిగో ఈ టైంలో చేస్తేనే, ఇలాంటివి మనం చాలా వింటూ ఉంటాం. కానీ అవన్నీ కాదు. కానీ నువ్వు నిజమైన హృదయంలో మరి నీ ఆత్మలో నీవు నిజమైనటువంటి ఆరాధనతో ఉన్నావా, ఆ ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. నిజముగా మొరపెడితే ఆయన తప్పకుండా నీకు ప్రార్థనకు జవాబిస్తాడని మనకు తెలుసు కదా. అలాంటి ఆలోచన, అలాంటి ఆరాధన మనలో కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేక విధాలుగా ఆరాధిస్తున్నాము అని చెప్పి రకరకాలుగా పాటలు పాడుతూ చేతులెత్తి మరి అనేక విధాలుగా మనం ఆరాధనలు చేస్తూ ఉంటాం. కానీ నువ్వు ఎలా చేసినా కూడా నీ హృదయంలో ఆరాధన భావం లేకపోతే మాత్రం నువ్వు పైకి ఎంత చక్కగా పాట పాడినా, నీ మ్యూజిక్ ఎంత చక్కగా ఉన్నా, నీ వాయిస్ ఎంత బాగా ఉన్నా, ఆ పాటలు ఎంత లిరిక్స్ ఎంత బాగున్నా, అవన్నీ కూడా మరి దేవుడు చూస్తున్నాడు. అవన్నీ పనికిరావు. ఎందుకంటే వాటిలో ఆరాధన లేకపోతే అవన్నీ ఏమాత్రము దేవుని ఎదుట నిలవవు. కనుక మనము అది జ్ఞాపకం పెట్టుకొని నిజమైన ఆరాధన కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము ఆరాధించగలుగుతాము. నిజంగానే సంతోషంగా ఆరాధించగలుగుతాము, నిజంగా ఆరాధించగలుగుతాము, సత్యముతో ఆరాధించగలుగుతాము. ఆయన ఎవరో మనకు తెలుసు, ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుసు, ఆయన నీ సృష్టికర్త అని మీకు తెలుసు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు, ఆయన నీకు సమస్తం అనుగ్రహిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు అని మీకు తెలుసు, స్వస్థపరిచే దేవుడు అని మీకు తెలుసు. అదంతా కూడా మీరు అనుభవిస్తున్నారు. ఆయన యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టే మీరు ఆరాధిస్తున్నారు. అప్పుడే మీరు ఆరాధించగలుగుతారు. ఆయనను తెలుసుకోకుండా, ఆయన ఏంటి అన్నది అనుభవించకుండా మనము ఏమాత్రం కూడా నిజంగా ఆరాధన చేయలేము. కనుక మరి ప్రభువు చెప్పినట్లుగా ఆ స్త్రీతో ఏ విధంగా ప్రభువు చెప్తున్నారో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని మరి అలాగా ఆలోచించగలుగుతున్నావా, అలాగా ఆరాధించగలుగుతున్నావా? నిజమైన ఆరాధనను మనం కలిగి ఉన్నప్పుడు దేవునితో నిత్యము సహవాసం కలిగి మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాము. నిజంగా మన హృదయంలో ఎంతో తృప్తి, సమాధానం ఉంటుంది. కాబట్టి మనము ఈ లోకంలో దేనికి కూడా భయపడము. ఈ లోకంలో మనకు ఎన్నో కావాల్సి ఉంటాయి, అవసరాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనము తాపత్రయపడము. ఎందుకంటే దేవుడు నీకు ప్రొవైడర్, ఆయన తప్పకుండా చేస్తాడు అన్న విషయం మీకు తెలుసు. కాబట్టి మీరు ఏమాత్రము భయపడరు, ఏమాత్రము దాని గురించి వరి అవరు, చింతపడరు. మీరు కేవలం దేవునిపైన మాత్రమే ఆధారపడి దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. అలాంటి ఆరాధన కలిగిన జీవితం మనం కలిగి ఉండాలని మనము ప్రార్థన చేద్దాం, అలా కోరుకుందాము. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. మా దేవా ప్రభ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవుడు,
మా తండ్రి నీవు ఆ, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమై ఉండగా మా తండ్రి మేము నీ పాదపీఠం మీద చేరి నిన్ను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. దేవా, మాలో ఎలాంటి ఆలోచన ఉన్నది, మా హృదయం ఎలాంటిది తండ్రి, దయచేసి మా హృదయం నేను పరిశోధించి తెలుసుకొనగలిగిన దేవుడవు ప్రభా. మా హృదయాలను మీరు చూస్తున్నారు దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి ఈ రాత్రి కాలం, ఈ రాత్రి అంతా కూడా, గడిచిన రాత్రి అంతా కూడా కాపాడి నాయన ఇదే కాలంన మమ్మల్ని సజీవులుగా ఉంచారు దేవా, నీకు స్తోత్రములు. తండ్రి ఈ పెందల కడ మా ప్రార్థనలు ఆలకించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా. తండ్రి ఈ సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మాతో ఉన్నందుకు నీకు వందనములు. అవును ప్రభా, నిజంగా మేము ప్రార్థన చేస్తే, నిజంగా మేము ఆరాధిస్తే మీరు మాతోనే ఉంటారు, మాతో కలిసి ఉంటారు దేవా. నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. నీతో మేము అత్యంత సన్నిహితంగా ఉండాలని, అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఈ లోకంలో మా కొరకు మరణించారు. మా పాపములన్నిటినీ క్షమించడానికి తండ్రి బలియాగమయ్యారు దేవా, నీకు స్తోత్రము. తండ్రి ఆయన చేసిన బలియాగం ద్వారానే మాకు రక్షణ వచ్చింది దేవా. మేము ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో తండ్రి నీవు మా తండ్రివై ఉంటావు, మీరు మాకు దేవుడుగా ఉన్నారు తండ్రి, మేము మీకు జనులుగా ఉంటాము. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తూ తండ్రి నిజంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృపను దయచేయండి ప్రభువానైనా. ఎన్నోసార్లు మేము ఇలాగే చేయాలేమో, ఈ విధంగా చేయాలేమో, ఈ పని చేయాలేమో, ఎన్నిసార్లు చేయాలేమో, ఇలాంటివి మాలో అనేకమైన ఒక ఆచారబద్ధమైనటువంటి పరిస్థితులు మాలో ఉన్నాయేమో అవి తీసివేయండి తండ్రి ప్రభా. మేము ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆరాధించవచ్చు, ఏ సమయంలో అయినా ఆరాధించవచ్చు. మాకు ఆ కృప నీవిచ్చావు, మాకు ఆ ధన్యత నీవిచ్చావు మా తండ్రి దేవా. మీరు ఎల్లప్పుడూ కూడా మాకు సమీపంగా ఉన్నారు తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీవు మా గొప్ప దేవుడవని మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. నన్ను సృష్టించావని, మమ్మల్ని అందరినీ కూడా సృష్టించావని, ప్రత్యేకమైన వ్యక్తులుగా మమ్మల్ని చేశారని మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నీకు వందనములు తండ్రి. ఈ ఉదయకాలంన తండ్రి మా ప్రయాణంలో, మా దినంలో ఈ దినము మేము చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి. మేము మా యొక్క పనులకు వెళ్తున్నాము తండ్రి, మీరు మాకు తోడుగా ఉండండి. మాకు ముందుగా మీరు వెళ్తున్నారు, అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకే స్తోత్రములు మా తండ్రి. మా ముందు మార్గం సరళం చేస్తున్నందుకే వందనములు. ఈ దినం మా పనులలో మాకు తోడై ఉండండి, మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి. మా పనులన్నీ కూడా జయప్రదంగా చేయమని ప్రార్థిస్తున్నాము. మా పని ఎప్పుడు కూడా ఉత్తమమైనదిగా ఉండాలి, మా మాటలు ఎప్పుడు క్షేమకరమైనవిగా ఉండాలి దేవా. మా ఉద్యోగ జీవితము, మా జీవితము అంతా కూడా ఎల్లప్పుడూ నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించండి. చదువుకుంటూ విద్యార్థులను గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన నిజమైనటువంటి విశ్వాసులుగా జీవించడానికి ప్రభా. మరి చిన్నపిల్లలు, మరి మెచ్యూరిటీ లేనటువంటి పిల్లలు ఉన్నారు తండ్రి, వారందరిలో మానసిక పరిపక్వత అనుగ్రహించండి ప్రభా. నిన్ను తెలుసుకొని జీవితం అనుగ్రహించండి ప్రభా. ఏ విధంగా కూడా సాతాను శక్తులకు చిక్కుకొనకుండా, చెడు స్నేహాలలో పడిపోకుండా మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము. వారిపైన నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి, నీ పరిశుద్ధ దూతల కంచెను వారికి ఉంచండి తండ్రి. వారు చక్కగా చదువుకున్నట్లుగా వారి హృదయాన్ని మీరు ఆయత్తపరచండి, ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. వారు ఏ ఏ కోర్సులలో జాయిన్ అయి ఉంటున్నారో ఆ కోర్సులన్నింటిలో కూడా వాళ్ళకు అత్యధిక విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభువైనా. మంచి ఉద్యోగాలు పొందుకునేలాగా కృప చూపించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. వారి ప్రయత్నాలు సఫలం చేయండి. వారి ఎదుట ఉన్న అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహ సంబంధముల కొరకు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారిని మీరు దీవించి వారికి తప్పకుండా చక్కటి వివాహ సంబంధం చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభువా తండ్రి. మరి మీరు సాటి అయిన సహాయం వారికి తగిన సమయంలో చేస్తారని విశ్వాసంతో వారిని పైన ఆధారపడడానికి కృప చూపించండి. కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి.
సంతానం కొరకు కూడా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. దేవా, వారి ప్రార్థనలు ఆలకించుతున్నందుకు వందనములు తండ్రి. వారిని దర్శించి ప్రభా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, గర్భిణీశ్వరులను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించండి. మా తండ్రి దేవా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ఏ కుటుంబంలో కూడా నాయన మనస్పర్ధలు అనేటివి లేకుండా సంతోషము సమాధానం అనుగ్రహించండి. సాతాను కుటుంబాలపై దాడి చేస్తున్నాడు మా తండ్రి. ఆ విషయంలో మీరు సహాయం చేసి ఎవరు కూడా అనవసరంగా అలాంటి వాటిల్లోకి చిక్కుకోపోకుండానైనా మీరు కాపాడమని ప్రభా, సాతాను శక్తులను యేసు నామములో లయం చేస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతోమంది నాయన మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు. దేవా ప్రభా, వాళ్ళని మీరు ఆదరించండి. వారిని లేవనెత్తండి. వారు త్వరగా బయటికి రావడానికి సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి అస్వస్థత తొలగిపోనుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. తండ్రి ప్రభా, పనిచేయని కిడ్నీలు పనిచేయనుగాక. మా ప్రభా నాయన, బ్లడ్ సర్క్యులేషన్ అంతా చక్కగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా నాయన, మరి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా యేసు నామములో తొలగిపోనట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, ప్రతి వ్యవస్థ, శరీరంలో ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లు ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారో దానికంతా కూడా స్పందించి చక్కగా మరి రెస్పాండ్ అయ్యి తండ్రి త్వరగా స్వస్థత పొందుకున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఆయన. ప్రభా, కండరాలకు బలం అనుగ్రహించండి. నరాలకు బలం అనుగ్రహించండి. మా దేవా ప్రభా, ఏ ఇబ్బంది కూడా లేకుండా తండ్రి వారు త్వరగా బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతున్న వాళ్ళను దయవుంచి స్వస్థపరచండి తండ్రి. ప్రభా, ప్రతి క్యాన్సర్ కణము లయమైపోనుగాక యేసు నామములో. మా తండ్రి దేవా, ప్రతి విధమైన అస్వస్థత ప్రతి ఒక్కరికి తొలగిపోనుగాక తండ్రి. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఉన్నటువంటి కష్టములు, వారికి ఉన్న అస్వస్థతలు, వారికి ఉన్నటువంటి వ్యాధులు, బాధలు సమస్తం తొలగించమని ప్రార్థిస్తున్నాం. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ప్రభా, నరాలలో బలహీనతలు సమస్తములను తొలగించండి. నేను సీజనల్గా వస్తున్నటువంటి అనేక వ్యాధుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల యేసు నామములో కలుగునుగాక. దేవా, మీకు వందనములు, స్తోత్రములు. స్వస్థపరిచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, కుటుంబ సభ్యులకు మీరు ఆదరణ దయచేయండి. వారికి ఉన్న యాంగ్జైటీని తొలగించండి తండ్రి. మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, ఐసీలో ఉన్నటువంటి వారు ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు దేవా. ఆ బిడ్డలకు నాయన మీరు తోడు ఉన్నారన్న ధైర్యం అనుగ్రహించండి. ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. డాక్టర్లకు, నర్సులకు, ఇతర సిబ్బందికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఓపికను, సహనం అనుగ్రహించండి. మా దేవా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము తండ్రి. యుద్ధ వాతావరణం ఉన్నది దేవా, వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి యుద్ధ వాతావరణం తొలగిపోనుగాక. సంపూర్ణమైన శాంతి సమాధానములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. సమస్తము నాయన నీ అధీనంలో ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా, నీతిగా పనిచేయటకు సహాయం చేయండి తండ్రి. అన్యాయాలకు, అక్రమాలకు గురవుతున్నటువంటి వారికి సహాయం దయచేయండి దేవా ప్రభా. ఎంతోమంది కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. వారిని అందరినీ లేవనెత్తమని, వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీకే వందనములు. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. వారి హృదయాలను తెరిచి వారిని తెలుసుకొనిలాగున మరి వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నాయన ప్రభని యేసుక్రీస్తును అంగీకరించని వారు తండ్రి, ఆయన శిలువ యాగమును ఆ విలువను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దేవా, సహాయం చేయండి. వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల యేసు నామములో కలుగునుగాక దేవా. ప్రతి ఒక్కరు నీ వైపుకు తిరుగుదురుగాక తండ్రి. నీకే వందనములు. మా తండ్రి, ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి మా తండ్రి వారికి పైన నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము.
మరి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.